అసలు ఎందుకు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ రేటు ఇంతలాగా పెరిగిపోయింది? అండ్ అలాగే బయట ఉన్న షాపులు ఎందుకు మూసేస్తున్నారు? ఎల్పిజి గ్యాస్ రేటు పెరగడానికి కారణం ఏంటి? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మిస్ కాకుండా ఫుల్ వీడియో మొత్తం చూసేయండి. పాయింట్ నెంబర్ 1, రోజు పొద్దున్న లేవగానే మంచిగా టీ కాఫీ చేసుకొని తాగేవాళ్ళు మీకు ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ రేటు పెరిగిందనగానే చాలా బాధ అనిపిస్తుంది. సో మనం ఎందుకు రేట్ ఇంతగా పెరిగిందనేది తెలుసుకుందాం. ఎందుకంటే ఇరాన్ అండ్ యుఎస్ఏ అని ఈ రెండు దేశాల మధ్య భారీగా యుద్ధం అయితే జరుగుతుంది ప్రస్తుతం. సో దానివల్ల ఏమైందంటే ఇరాన్ గుండా వచ్చే ఈ గ్యాస్ సంబంధించిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ఆగిపోయింది. ఇండియాకు రావడం తక్కువైపోయింది. సో మన దగ్గర పెట్రోల్, డీజిల్ వీటికి సంబంధించిన వస్తువులు, ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ఉన్నాయి. అంటే 74 days వరకు నిల్వ చేసుకునే అంత కెపాసిటీ మన దగ్గర పెట్టుకున్నారు మన ఇండియా. కానీ ఎల్పిజి గ్యాస్ సిలిండర్కి వస్తే మాత్రం అంత స్టాక్ మన దగ్గర లేదు. సో అందుకోసమని రేటు బాగా పెరిగిపోయింది. ఎందుకంటే సప్లై లేదు అక్కడ ఇవ్వడానికి. గుర్తుపెట్టుకోండి, 25 days తర్వాతనే మీరు ఒక సిలిండర్ తర్వాత ఇంకోటి ఆర్డర్ పెట్టుకోవడానికి ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, ఎందుకు షాప్స్ అంటే నా ఉద్దేశం హోటల్స్ ఎందుకు మూసేస్తారు? సో ఎందుకు మూసారంటే వాళ్ళకు కూడా సేమ్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అవైలబిలిటీ లేదు. ఇంట్లోనే 1, 2 చాలా వాళ్ళకి సరిపోవు. అలాంటి హోటల్స్లో చాలా ఎక్కువ కావాలి కదా. సో వాళ్ళకి సప్లై లేదు. అందుకే గవర్నమెంట్ మూసేయమని చెప్పింది. అన్నీ మూసేసారు వాళ్ళు. అందుకే సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.